దొంగల నాయకుడు వర్సెస్ అలీబాబా. తన గుహద్వారం తెరిచి బంగారం ఎత్తుకుపోయింది కాసిం అని తెలిసినా, అతని ఊరు ఏదో తెలిసినా కూడా దొంగల నాయకుడు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. దీంతో కసితో రగిలిపోసాగాడు. ఎలాగైనా సరే ఈ కాసింని, వాడి తమ్ముణ్ణి పట్టుకుని తల నరికేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా రంగంలోకి దిగాడు. ఒకరోజు ఊరికి వచ్చి చుట్టుపక్కలంతా గమనించాడు. ఊరి చివరి నుంచి అడవిలోకి ఒక దారి ఉంది. ఆ దారిలో నుంచి వస్తే సులువుగా ఊరిలోకి ప్రవేశించి రాత్రికి రాత్రి అందరినీ బెదిరించి చంపి సొమ్మంతా ఎత్తుకుపోవచ్చని నిర్ణయించుకున్నాడు. ఊర్లోకి రాగానే అలీబాబా కట్టించిన సత్రంలోనే విడిది చేస్తాడు. అతడితో పాటు కొంతమంది దొంగలు కూడా మారువేషాల్లో అక్కడికి వచ్చారు. సత్రంలో అందరికీ భోజనాలు పెడుతున్న సమయంలో మార్చియానాకి అనుమానం కలిగింది. ఇంటి నుంచి భోజనం గిన్నెలకి గిన్నెలు ఖాళీ అవ్వడాన్ని గమనించి సత్రంలో విడిది చేసింది ఎవరు అని అక్కడికి వచ్చి చూస్తుంది. అప్పుడే దొంగల ముఠా నాయకుడు అందరినీ ఒక దగ్గరికి రమ్మని చేయాల్సిన కార్యాన్ని చెప్తున్నాడు. అడవిలో నుంచి అందరూ పడుకున్న తర్వాత రాత్రికి రాత్రే అందరూ ఒకేసారి వచ్చి ఊరిని దోచుకుందామని దొంగల నాయకుడు చెప్తున్నాడు. మార్చియానాకి కంగారు వేసింది. ఈ విషయాన్ని ఎలా అయినా సరే అలీబాబాకి చెప్పాలని పరుగు పరుగున ఇంటికి వచ్చింది. దొంగల ముఠా నాయకుడు ఊర్లోనే ఉన్నాడని, అతనే రాత్రి ఊరి మీద పడి దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నాడని చెప్పింది. దీంతో అలీబాబా వెంటనే నగరంలో ఉన్న యువకులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అలీబాబా వారందరికీ దివిటీలు ఇచ్చాడు. అంతేకాదు, ఈరోజు రాత్రి అడవిలో నుంచి కొంతమంది దొంగలు ఊరిని దోచుకునేందుకు వస్తున్నారని సమాచారం తెలిసిందని, అందుకే అందరూ మేల్కొని ఉండాలని, దానికోసం ఇంట్లో ఉన్న పశువుల కొమ్ములకు సైతం దివిటీలు కాగడాలు పెట్టాలని అందరికీ నూనెను పంపిణీ చేశాడు. రాత్రంతా ప్రతి ఇంటి ముందు ఒక కాగడా ఉండాలని చెప్పాడు. అంతేకాదు, అడవి మార్గంలో వారు రాకుండా సరిహద్దుల్లో యువకులు దివిటీలతో ఉండాలని, ఇంటి నుంచి పశువులని సైతం తెచ్చి బారుగా నిలబడితే దొంగలు ఊరిలోకి రావడానికి సాహసం చేయలేరని చెప్తాడు. దీంతో అందరూ సరే అని చీకటి పడే వరకు ఆగుతారు. ఈలోగా దొంగల ముఠా నాయకుడు అడవిలో నుంచి వచ్చి ఊరంతా వెలుగులు నింపిపోవడాన్ని చూసి భయపడతాడు. అందరూ నిద్రపోకుండా కాపలా కాస్తున్నారని, ఇంతమంది ఊరిలో జనాలతో మనం పోరాడలేమని గ్రహించి వెనకడుగు వేసి వెళ్ళిపోతాడు. అలీబాబా యువకులందరికీ మరుసటి రోజు కృతజ్ఞతలు తెలిపి వారికి కావలసిన విందులు ఏర్పాటు చేస్తాడు. అలీబాబా ఇలా ప్రజల అండతో అదే ఊరిలో దర్జాగా బ్రతుకుతూ ఉంటాడు. ఒకవైపు అన్నయ్య కాసిం ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతూ ఉంటుంది. అన్నయ్య కొడుకు కాదిర్ అలాగే తన కొడుకు రెహమాన్ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. రెహమాన్కి మార్చియానాని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. దీంతో మార్చియానా చాలా సంబరపడిపోతుంది. అలాగే కాదిర్కి హసీనా బంధువుల అమ్మాయిని మాట్లాడి ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిపించాలని అనుకుంటాడు. ఆ విషయం నగరంలో చాటింపు వేయిస్తాడు. 5 రోజుల పాటు ఎవరు వచ్చినా సరే విందు వినోదం ఉంటుంది అని చెప్తాడు. నగరంలో ఎవరూ కూడా పొయ్యి వెలిగించకూడదని, అలీబాబా ఇంట్లోనే పలా ఉంటుందని చెప్తాడు. దీంతో నగరం అంతా కూడా కోలాహలంగా ఈద్ పండగ వాతావరణం నెలకొంటుంది. ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసి కావాల్సిన పదార్థాలని వండుతూ ఉంటారు. అప్పుడే దొంగల ముఠా నాయకుడు ఊర్లోకి ప్రవేశిస్తాడు. జరిగిందంతా తెలుసుకుంటాడు. ఊర్లో అందరూ తింటుంది తాను దొంగలించిన సొమ్మేనని భ్రమపడతాడు. అలీబాబానే కాసిం తమ్ముడు అయ్యుంటాడని, లేదంటే ఇంత సొమ్ము దారాదత్తంగా ఖర్చు పెడతాడా అని మనసులో అనుకొని ఎలా అయినా సరే అలీబాబాతో స్నేహం చెయ్యాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దొంగల నాయకుడు అలీబాబాతో చేతులు కలిపాడా? స్నేహం చేస్తూ అలీబాబాని మోసం చేశాడా? కాసింని చంపేశాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే.